సాయిరామ్ సాయిరామ్. నర్సరావుపేట పట్టణం సత్తలపల్లి రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరములో ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు 2026 సంవత్సరం 45వ వార్షికోత్సవం శ్రీ షిరిడి సాయిబాబా తత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవప్రదముగా వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి బాబావారికి ప్రత్యేక పంచామృత స్నపనా కార్యక్రమం, అనంతరం విశేష అర్చనా కార్యక్రమం చేసుకొని ఈరోజు మన మందిరానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట పట్టణ వాస్తవ్యులు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ట్రాన్స్పోర్టేషన్ డైరెక్టర్ గారు ప్రముఖులు వంశీ గారు మన మందిరానికి ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన వారి దంపతుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగినది. వారు బాబావారికి విశేష పూజా కార్యక్రమాలు చేయించుకొని బాబావారి ఆశీస్సులు తీసుకొని మందిరంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల హారతి అయిపోయిన దగ్గర నుంచి మందిరానికి ఇచ్చేటువంటి భక్త మహాశయులందరికీ కూడా షిరిడి సాయిబాబా తత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమం నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి గురువారం ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం, నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు బాబావారి అఖండ నామ సంకీర్తన కార్యక్రమం ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అను అఖండ నామ ఏకాహ కార్యక్రమం చేయటం, అనంతరం బాబావారి విశేష పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వార్షికోత్సవ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 13వ తారీఖు మన మందిరం వార్షికోత్సవం చాలా అత్యంత వైభవప్రదంగా జరుపుకుంటూ ఉంటాం. అట్లానే ఈ సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవప్రదంగా పూజా కార్యక్రమాలు చేసుకుని బాబావారి ఆశీస్సులు తీసుకోవడానికి మందిరానికి భక్త మహాశయులందరికీ ఇచ్చేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా విశేషముగా 5 కార్యక్రమాలు 5 పండుగలు విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. ఫిబ్రవరి 13వ తారీఖు మన మందిరం వార్షికోత్సవం జరుపుకుంటుంటాము. అట్లాగనే శ్రీరామనవమి బాబావారు